ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే మేడం. నమస్కారం అండి. చాలా మంది పిల్లలు మనం ఎక్కువగా చూసేది ఏంటంటే నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నానా అన్నది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. తెలియకుండా వాళ్ళలో వాళ్ళే భయంగా ఉండడం, నలుగురిలో కలవకపోవడం, మనం ఏదైనా క్యాప్చర్ చేస్తున్నామన్నా వాళ్ళు ఏంటో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ దేనివల్ల కలుగుతుంది అంటారు? ఫర్దర్గా ఆ ఇంపాక్ట్ ఏ విధంగా చూపించే అవకాశం ఉంటుంది అంటారు? ఎందుకంటే వాళ్ళు ఐసోలేట్ అయిపోవడం, నలుగురిలోకి రాకపోవడం, వస్తే ఏం మాట్లాడతారు, ఏం క్యాప్చర్ చేస్తారన్న భయం చిన్నపిల్లలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది దేనివల్ల స్టార్ట్ అవుతుంది? దాన్ని ఓవర్కమ్ చేయాలంటే పేరెంట్స్ ఏ రూల్స్ని పాటిస్తే బెటర్ అంటారు? అసలు చెప్తాను, మరేం అనుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా అనుకోకుండానే ఉంటారని భావిద్దాం. ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా చేసామంటే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారని అర్థం. సెల్ఫీ కల్చర్ అండి. మొబైల్ సెల్ఫీ కల్చర్. ఎందుకంటే మనకు తెలియని విషయం ఒకటి, ఇది ఫోటోలే కదా, సెల్ఫీయే కదా, ఏమవుతుందిలే, ఇంకా వినేవాళ్ళు ఉంటే ఏమన్నా చెప్తారులే మీరు అని అనుకోకుండా ఒక్కసారి దీన్ని పరిశీలిద్దాం. సెల్ఫీ కల్చరు 90s కిడ్స్కి లేదు, ఆ తర్వాత జనరేషన్కి స్టార్ట్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, నార్మల్గా మంత్లీ బేబీ మూమెంట్స్ని సీనిక్గా ఫొటోస్ తీసుకోవడము. ఆ పిల్లోడికి డే 1, డే 2, డే 3, డే 4 అలా ప్రతి డే కూడా ఒక్కొక్క డ్రెస్ వేసి ఒక్కొక్క మ్యాచింగ్ వేసి, పిల్లకైతే ఒక మ్యాచింగ్ క్లిప్స్ అవి పెట్టి ఫొటోస్ తీయడము, మళ్ళీ అది ఒక స్టేటస్ రూపంలో పెట్టుకోవడము. అది మళ్ళీ వాళ్ళు 1 year, 1.5 year, 2 year, 2.5 year వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో అదొక హ్యాబిచువల్ రొటీన్ అయిపోతుంది. అవునా? ఇక్కడ వరకు క్లియర్ కదండి. మరి దీనివల్ల ఎఫెక్ట్, దీనికి సంబంధం ఏంటి అంటే, ఫొటోసు తల్లి కానీ తండ్రి కానీ పిల్లోడిని ఇలా పక్కన పెట్టుకుని ఇలా ఫోటో తీసుకుంటున్నాం. ఇలా ఫోటో తీసుకుని మళ్ళీ వాళ్ళ ముందు ఇలా పెట్టి, ఇలా రారా ఎలా వచ్చిందో చూద్దాం ఫోటో అని చెప్పి ఇలా చూపించుకుంటున్నాం ఫోటోని. మన బిడ్డ ఒక 1 year, 2 year ఇలాగే, వాడికి తెలియదు కదా ఏమీ, చూస్తున్నాడు. ఇంతలో వాడు కూడా పట్టుకుంటున్నాడు. ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూసుకుంటున్నాడు, హెయిర్ ఎలా ఉంది, క్లిప్ ఎలా ఉంది, స్టిక్కర్ ఎలా ఉందని ఇంకొంచెం జూమ్ చేసి చూసుకుంటున్నారు. ఉషా గారు సరిగ్గా గమనించండి, ఇలా ఎక్కడో ఒక సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ మనం తీసుకొచ్చేయట్లేదా? అవును. పిల్లల్లో ఇందాక మీరు ఒక పదం అన్నారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ మొదలవుతుంది అంటే, ఈ సెంటర్ ఆఫ్ అటెన్షన్ నేనే అవ్వాలి అనుకున్నప్పుడు మొదలవుతుంది. ఈ కెమెరా ఫొటోస్ అవి తీసుకుంటున్నప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, పిల్లల యొక్క మైండ్ ఎలా ఉంటుంది అంటే, ప్రపంచం అంతా నా చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ఈ ఫోటో తీసే టైంలో వి మేక్ దెమ్ ఫీల్ సో స్పెషల్. నాన్న నవ్వు, నాన్న నవ్వు, నాన్న చిచ్చి బుజ్జి అని తెలియని ఒక ప్యాంపరింగ్, ఒక వర్చువల్ వరల్డ్లోకి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాం ఆ ఫోటో కోసమే. ఆ తర్వాత పేరెంట్ ఆ ఎమోషన్ స్టేట్లో ఉండడు, కానీ పిల్లోడు అక్కడే ఉండిపోతాడు. కొంచెం జాగ్రత్తగా ఒక్కసారి గమనించండి. ఫొటోస్ తీసేటప్పుడు పిల్లల్ని మనం కవ్వించి బుజ్జగించి, ఆ తర్వాత ఏదో ట్రయల్ రూమ్లో బట్టలు విప్పి పాడేసినట్టు వెంటనే వేరే స్టేట్ ఆఫ్ మూడ్లోకి వెళ్ళిపోతున్నామా లేదా? వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాము. పిల్లల్ని వదిలేసి మళ్ళీ ఆ ఫోటో ఎలా వచ్చిందో వెంటనే చూసేసుకుంటున్నాము. ఇది రిపీటెడ్గా జరిగితే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి? అందుకు సెల్ఫీ కల్చర్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నో రాంగ్ ఇన్ టేకింగ్ ఫొటోస్. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఆ బిడ్డ తల్లికి చాలా అందంగా, క్యూట్గా, ప్రెషియస్గా కనపడే ఒక మూమెంట్ అది. దాన్ని ఫొటోస్లో తీసుకోవడం తప్పేం లేదు. కానీ అస్తమాను వాళ్ళనే అటెన్షన్ చేస్తూ, క్యాప్చర్ చేస్తూ, ఒక వర్చువల్ వరల్డ్లోకి వాళ్ళని తీసుకొచ్చేస్తూ ఉంటే, నేనే, నా కోసమే, నేను కాబట్టి అన్న సెల్ఫ్ సెంట్రిక్ ఫీలింగ్ ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోతుంది. ఆటోమేటిక్గా పిల్లల్లో ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళ బొమ్మలు ఎవరిని ముట్టుకొనివ్వరు, వాళ్ళ వస్తువులు ఎవరిని తీసుకొనివ్వరు. ఎందుకంటే నాదే నాకే, నా అమ్మే, నా నాన్నే, నా బొమ్మే. ఇలాంటి టైంలో మనము
ఫిజికల్గా కూడా వాళ్ళకి ఒక అటెన్షన్ క్రైసిస్ మనం క్రియేట్ ఆటోమేటిక్గా చేసేస్తున్నాం. తర్వాత ఏమవుతుంది అంటే సెకండ్ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే సంవత్సరం 2 సంవత్సరాలు మీరు తీస్తున్నారు, 3వ సంవత్సరం నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళగా టక్ 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 టక్. మళ్ళీ ఎంత గొప్పగా చెప్పుకుంటామో, మా అమ్మాయి ఇవాళ 50 సెల్ఫీలు తీసుకుందండి, ఇప్పుడు 50 సెల్ఫీలు తీసుకుందండి, రేపు పొద్దున్న 50 రీల్స్ చేస్తుందండి, 50 రీల్స్ చేస్తుందండి, ఆ తర్వాత లైక్స్ రాలేదని ఐడెంటిటీ క్రైసిస్లోకి వెళ్తుంది. ఐడెంటిటీ క్రైసిస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆడపిల్ల కానీ మగవాడు కానీ ఆ వయసులో ఫోకస్ అండ్ అటెన్షన్ ఎక్కడ పెట్టాలి, స్టడీస్ మీద, పర్సనల్ గ్రూమింగ్ మీద, హైజీన్ మీద పెట్టుకోవాలి, పర్సనల్ గ్రోత్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, రెడీ అవ్వడము, అందంగా కనపడము, అందరినీ ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిపోతుంది. అందుకే పిల్లలు చూడండి, ఫోటో తీసాక అమ్మ బాగా వచ్చిందా చూపించు అంటే బాగా రావడం ఏంటి, బాగా రాకపోవడం ఏంటి, అక్కడే మనం ఆలోచించాలి కదా. అంటే ఆల్రెడీ వీడు లుక్స్ మీదకి, ఈ పాప రెడీనెస్ మీదకి మైండ్ డైవర్ట్ అవుతుంది అని పేరెంట్ గమనించాలి కదా. ఏ వయసులో చెయ్యాలి, కొత్త డ్రెస్ వేసేసుకోగానే అమ్మరా కొత్త డ్రెస్ వేసేసుకున్నాను ఫోటో తీసి అని ఇంకా షివరైపోతున్నారు పిల్లలు. అంటే ఎవరు క్రియేట్ చేశారు ఇదంతాను? పేరెంట్స్. చెయ్యొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ అకేషనల్గా తీసుకోవాలి. ఫొటోస్ రేసి ఏదో పడి హామ్ కాదండి సెల్ఫీ హామ్ అంటే. సెల్ఫీ తీసుకోవడం వల్ల సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్తో వచ్చే హామ్, సెల్ఫ్ అటెన్షన్తో వచ్చే హామ్, సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్తో వచ్చే హామ్. అందుకు సెల్ఫీ కల్చర్ సెల్ఫ్ హామ్ని అంతగా పిల్లల్లో తీసుకొస్తుంది. ఏంటి ఫోటోయే కదా తీసుకుని వదిలేస్తాం కదా అని మనం అనుకుంటాం. మనకి తెలియకుండా వాళ్ళని ఒక వర్చువల్ రియాలిటీలోకి తీసుకొచ్చేసి నువ్వు ఇంత అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేసేయడం వల్ల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకోవడం కూడా మొదలు పెడుతున్నారు. ఎలాగో పిక్చర్ ఉంటుంది, ఆ పిక్చర్ని సోషల్ మీడియాలో పెట్టడానికే చాలామంది తాపత్రయం. నా బిడ్డను నేను ఇలా పెంచుకుంటున్నాను అని చూపించుకోవాలని ఉంటుంది. డెఫినెట్గా అదర్ కిడ్స్తో కంపేర్ చేసుకుంటారు ఖచ్చితంగా. హౌ యామ్ ఐ లుకింగ్, హౌ షీ ఈజ్ లుకింగ్, హౌ హీ ఈజ్ లుకింగ్ అని ఫస్ట్ ఫిజికల్ ఫీచర్స్ కంపారిజన్స్ మొదలైపోతాయి. అలా మొదలైపోయినప్పుడు ఇంకా అసలు ప్రయారిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇంకెప్పుడు రెడీ అవ్వడమే, అన్నీ అవే ఉంటాయి. ఇప్పుడు బిహేవియరల్ ఇష్యూస్లో ఇంతమంది మన దగ్గరకు వస్తారు, వాళ్ళు అటైర్ చూస్తే పిల్లల్ని 6th క్లాసు 7th క్లాస్ పిల్లల్ని రాక్ స్టార్ లాగా, పాప్ స్టార్స్ లాగా చైన్స్, ఆ హెయిర్ కట్లో ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక ఎస్ సింబల్, ఇక్కడ రెండు గీతలు, ఇది 6th 7thకి అలా రావాలి అంటే 2-3 గంటలు కష్టపడాలా? ఖచ్చితంగా 2-3 గంటలు కష్టపడాలి. అది మెయింటైన్ చేయాలా? దృష్టి అంతా అక్కడే ఉంటుందా? ఆడపిల్లలు ఉంటారు, రకరకాల ఎసెసరీస్ అన్నీ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. వాటి గురించి వెతకాలి, తెలుసుకోవాలి, కొనాలి, ప్రైస్ కంపేర్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి, మళ్ళీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. మనం టైం అంతా ఎక్కడ పెడుతున్నాం అసలు? అంటే ఒక ఫోటోయే కదా అని మనం అనుకుంటాము, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అందట్టు సెల్ఫీలు ఒకటి అలవాటు అయిపోతే ఇంకెప్పుడు మేకప్ వేసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, మేకప్ వేసుకోవడం, ఫిల్టర్లు పెట్టుకోవడం, ఇంకా అదే పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలందరూ. 2, ఈరోజు ఇంటర్నెట్ ప్రైవసీ ఇండియా స్ట్రాంగ్ కాదు, ఇండియాలో ఇంటర్నెట్ సెక్యూరిటీ స్ట్రాంగ్ కాదు. ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఈజీగా జరిగిపోతుంది ఈరోజు ఇంటర్నెట్లో. పిల్లల విషయంలో, పిల్లల ఇన్ఫర్మేషన్ షేర్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు 3 ఏళ్ళు క్రిందట సర్చ్ చేసి వదిలేరు అనుకోండి పిక్చర్ ఎక్కడైనా, ఒక 5 years అనుకోండి, అంటే పాపకి 8 ఏళ్లే కదా 7 ఏళ్లే కదా అని పిక్చర్ పెట్టారు అనుకోండి, ఆ పాపకి టీనేజ్ వచ్చింది అనుకోండి, 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఎవడో కుర్రోడు సర్చింగ్ మొదలు పెడతాడు, లేకపోతే పిల్ల ఎవరి గురించో సర్చింగ్ మొదలు పెడుతుంది. వీళ్ళ యొక్క బ్యాక్ ఎండ్ డేటా అంతా దొరికితే పిల్లలకి ఎంత హ్యూమిలేషన్ అది. అంటే ఇంత దూరం ఆలోచించాలా అంటే ఆలోచించాలి. ఎందుకంటే మనం 21st centuryలో ఉన్నాము, మొత్తం అంతా కూడా వర్చువల్ వరల్డ్లో తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఆన్లైన్ ప్రైవసీ గురించి కానీ, డేటా థెఫ్ట్ గురించి కానీ, ఐడెంటిటీ క్రైసిస్ గురించి పిల్లల్లో వస్తుందా లేదా అనేది కానీ, ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే పేరెంట్స్ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత ఏమైనా కూడా మనకి చేతుల్లో ఉండదు. చాలా మంది పేరెంట్స్ మన దగ్గరకు వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో నేను ఒక అబ్బాయితో మా అమ్మాయి ఫోటో చూశానండి అని చెప్తున్నారు. ఇన్స్టాలో ఈజీగా దొరికిపోతారు. ఎందుకు? ఒరిజినల్ ఐడీస్ ఎవరికి ఉండవు, రకరకాల పేర్లు, రకరకాల ఐడెంటిటీ.
ఎంతోమంది ఫాలో అవుతూ ఉంటారు, ఎంతోమంది ప్రైవసీని బ్రీచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనం సెల్ఫీ అని ఈజీగా పిల్లలకు ఒక నోట్ అలవాటు చేసేస్తే అది ఎంత డ్యామేజింగ్. చూసిన ప్రతి వస్తువుతో, చూసిన ప్రతి మనిషితో, చూసిన ప్రతి సన్నివేశంతో అలా సెల్ఫీలు తీసుకుంటూ పోతే సెల్ఫ్ హార్మ్, సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్, సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్, సెల్ఫ్ అటెన్షన్ క్రైసిస్ ఇవన్నీ పెరిగిపోతాయి పిల్లల్లో. అందుకే చిన్నప్పటి నుంచి కూడా ఎంత అవసరమో, ఎలాంటి మూమెంట్స్ అవసరమో, వాళ్ళకి రేపు పొద్దున్న ఏ మెమరీస్ చూపిద్దాం అనుకుంటున్నామో అవి అంతవరకే మాత్రమే restrict capture చేయాలి తప్ప వీటిల్లో డీప్గా వెళ్ళిపోయి దాన్నే ప్రపంచంగా పెట్టుకుని అస్తమాను వాళ్ళ ఫోటోలు వాళ్ళకే చూపించడం వల్ల కూడా ఆటోమేటిక్గా వాళ్ళ ఫోకస్ అనేది వాళ్ళ ఫిజిక్ మీదకి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ పిక్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ ఎవరు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ ఉండదు. కాబట్టి నేనే నాదే అన్న బిహేవియర్ వాళ్ళల్లో ఎక్కువ డెవలప్ అయిపోతూ ఉంటుంది. చాలా చిన్నగా కనిపించే ఒక సెన్సిటివ్ లైన్ కానీ బిహేవియర్లో ఇప్పుడు కిడ్స్కి చాలా చేంజెస్ తీసుకొచ్చేస్తుందండి ఆ బిహేవియర్. నార్మల్గా రీసెర్చ్ ప్రకారంగా కూడా 24 months నుంచే, అంటే 2 years నుంచే పిల్లలు వాళ్ళని బయట వాళ్ళకి ఇంప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారంట. అందుకే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇవాళ వాచ్ పెట్టుకున్నాను బాగుందా, లేకపోతే క్యాప్ పెట్టుకున్నాను బాగుందా అని అడగడం ఎందుకు అంటే వ్యాలిడేషన్ అప్పటి నుంచే కోరుకుంటున్నారు, ఇంప్రెస్ చేయాలని అప్పటి నుంచే కోరుకుంటున్నారు. అలా ఎవరి కోసమో ఇంప్రెస్ చేస్తూ 2 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెట్టేస్తే వాళ్ళు ఇంకా రియల్ దే విల్ బి లివింగ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ దెమ్. సో పేరెంట్స్ అందరూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ సెల్ఫీ కల్చర్. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరు అన్నట్టుగానే ఎప్పుడైతే మనం ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటామో తెలియకుండా వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళని జూమ్ చేసుకొని ఎలా ఉన్నాము మళ్ళీ తీయని అడిగిన సందర్భాలు చాలామంది చిన్న పిల్లల్లోనే చూస్తూ ఉంటాం. బట్ దాన్ని అంతగా ఐడెంటిఫై చేయం. ఇప్పుడు మీరు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి పేరెంట్ దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ప్లీజ్ రిస్ట్రిక్ట్ ఇట్. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.